ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని హామీలు ఇస్తాం జరిగింది. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు పైన మనకు హామీ ఇస్తాం జరిగింది. కానీ ఏనాడు ఒక్క అంశం కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. 4 సంవత్సరాలు ఓపిక పెట్టాం. మీ అందరు తెలుసు, ముఖ్యమంత్రి గారు చాలా ఓపిక. 4 సంవత్సరాలు ఓపిక పట్టారైనా 29 సార్లు ఆయన ఢిల్లీకి వెళ్తాం జరిగింది. ఇక్కడ నాని గారు ఉన్నారు, ఆయనే స్వయంగా చూశారు. 29 సార్లు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు, బతిమలాడారు. ఆంధ్ర రాష్ట్రానికి మీరు న్యాయం చేయండి అంటే ఎక్కడ న్యాయం చేయలేని పరిస్థితి. 4 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత చివరి బడ్జెట్, ఇంక ఎన్నికలు వస్తాయి, బడ్జెట్ ఉండదు. చివరి బడ్జెట్ లో కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర పేరే లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక నిధులు లేవు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా ఎక్కడ చెప్పలేదు. ఇది చూసి ఇంక ఓర్చుకోలేక ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 2 మంత్రుల్ని ఇమ్మీడియట్ గా తిరిగి రమ్మని చెప్పారు. మన జిల్లాకి చెందిన సుజనా చౌదరి గారు, విజయనగరం జిల్లాకి చెందిన పెద్దలు అశోక్ గజపతి రాజు గారు ఒక్క నిమిషం ఆలోచించకుండా రాజీనామా చేసి తిరిగి వస్తాం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారికి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే 24 గంటల వరకు ఆయన ఫోన్ ఎత్తలేదు. ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఫోన్ చేస్తే ఎత్తలేని పరిస్థితి. 24 గంటలు. 24 గంటల తర్వాత ప్రధానమంత్రి గారు ఫోన్ చేశారు, చెప్పారు మీరు ఆవేశపూర్వక నిర్ణయం తీసుకుంటున్నారేమో అని. అప్పుడు ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, మంత్రులు మేము వెనక్కి తీసుకున్నాం, మా మద్దతు ఇంకా మీకే ఉంది, ఇంకొక 15 రోజులు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారు కోరితే ఎక్కడ న్యాయం జరగలేదు. అంతేకాదు, కేంద్రంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు ఎదురుదాడి చేసి మీకు డబ్బులు ఇస్తాం, బిచ్చగాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు డబ్బులు ఇస్తాం పోండి అని చెప్తే ఇంకా మన మద్దతు ఉపసంహరించుకుని ఈ రోజు మనం సొంత ప్రయాణం ప్రారంభించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు ప్రధానమంత్రి అయ్యేదానికి అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి. వద్దు, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించారు ముఖ్యమంత్రి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాడు నేడు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వంతో మనం ఉన్నంత వరకు ఏనాడు ఒక్కరు కూడా మన ఆరోపణలు చేయలేదు. ఒక్క కార్యక్రమం కూడా ఆరోపణ జరగలేదు. ఎప్పుడైతే మన మద్దతు ఉపసంహరించుకున్నామో మన పైన ఆరోపణలు ఈ రోజు చేస్తాం జరుగుతుంది. మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నా, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? ప్రధానమంత్రి మోడీ గారు. కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాడు నేడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఈరోజు వాళ్ళు అడుగుతున్నా, అయ్యా మీరు ఇన్ని మాటలు మాడుతున్నారు, అహర్నిశలు 20 గంటలు మన కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, 20 గంటలు మన కోసం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన గురించి మీరు ఎందుకు మాడుతున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారిని నిలదీమని ఈ సభాముఖంగా వాళ్ళు సవాల్ ఇస్తున్నా. ఇన్ని రోజులు పాదయాత్ర చేశామంటారు, ఇన్ని రోజులు ఉత్తరాంధ్ర మేము పర్యటిస్తున్నామంటారు, కానీ ఇన్ని రోజులైనా ఒక్కరోజు కానీ ప్రధానమంత్రి మోడీ గారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. ఎందుకు మా మధ్య చిచ్చు పెడతారు? కులాల అతీతంగా, మతాల అతీతంగా, ప్రాంతాల అతీతంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రేషన్ ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా ఆయన ఒక్కటే అడుగుతున్నారు, మీరు ఆంధ్రులు అవునా కాదా అని తప్ప కులం, మతం, ప్రాంతం ఏనాడు ఆయన అడగలేదు. ముఖ్యమంత్రి గారి వయసు 68 సంవత్సరాలు. 68 సంవత్సరాల్లో 24 సంవత్సరాలు యువకుడిలాగా ఏమో స్పీడ్ గానే పరిగెడతాడు. నా వయసు 34. ఏనాడు నేను ఇంటికి 9 గంటల ముందర వెళ్ళను. పొద్దున కదా, రాత్రి 9 గంటల ముందర నేను ఇంటికి వెళ్ళను. అలాంటిది నేను మంత్రి అయ్యి 14 నెలలు అవుతే
కేవలం 3 సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత నేను ఇంటికి వెళ్ళానండి. ఒకరోజు రాత్రి 12ంటికి నేను సచివాలయం నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నా. రాత్రి మళ్ళీ మధ్యాహ్నం కాదు, రాత్రి 12ంటికి నేను సచివాలయం నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తుంటా అనుకున్నా. రే ముఖ్యమంత్రి గారి తర్వాత నేను ఇంటికి వెళ్తున్నాను అబ్బో అనుకుని వెళ్ళా. అక్కడికి వెళ్తే దాదాపు ఒక 100 కార్లున్నాయి. అక్కడ పోలీసులను అడిగితే ఏంటి జరుగుతుందంటే ముఖ్యమంత్రి గారి సమీక్ష ఇంకా జరుగుతుంది బాబు అని చెప్పే పరిస్థితి. 68 సంవత్సరాల వయసులో ఇంత కష్టపడాల్సిన అవసరం ఎందుకుందండి? మీ దయ వల్ల, మీ ప్రోత్సాహం వల్ల ఉమ్మడి రాష్ట్రానికే 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటిది మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. ఈరోజు నాకు చాలా చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతలు వస్తాం జరిగింది. నేను పుట్టిన నాటికే మా తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి. నేను చెడ్డి వేసుకుని స్కూల్కి వెళ్ళే టైంలో మా తాతగారు ముఖ్యమంత్రి. ఏనాడైనా నా పైన ఒక్క ఆరోపణ వచ్చిందండి? నేనున్న పెద్దలందరిని అడుగుతున్నా, ఏనాడైనా ఒక్కరోజు నా పైన ఆరోపణ వచ్చిందా? రాలేదు. అలాంటిది ఈరోజు నా పైన ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. దేవుడి దయ వల్ల ఒక పక్కన మా అమ్మగారు, ఇంకో పక్కన బ్రహ్మణి అద్భుతంగా కష్టపడి పాలు కూరగాయలు అమ్మి మాకు డబ్బులు అందిస్తున్నారు. 25 సంవత్సరాలు ముందలు పెట్టిన వ్యాపారం అద్భుతంగా నడిపిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం యువకుడిగా నేను ముందరికి వెళ్ళాలని నాకు కోరుకుంటే నా పైన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా ఇంక ఆరోపణలు చాలు, సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి ప్రజల ముందర పెట్టండి. నేను మిమ్మల్ని కోరుతున్నా, ఏ సమయం చెప్పండి, ఎక్కడ రమ్మనో చెప్పండి, నేను వస్తాను, చర్చిద్దాం. నా పైన మీకు తప్పుడు సమాచారం మీ మిత్రులు ఇస్తున్నారు. నేను ఏనాడు ఒక తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం నాకు అంతగానో లేదు. సాక్ష్యాధారాలతో మీరు ముందరికి వస్తే బాగుంటుందని ఆయనకి పదే కోరుతున్నా. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.